నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది వందన. సో లెట్స్ వెల్కమ్ వందన. హాయ్ వందన. హాయ్ స్వీటీ. ఏ ఉన్నారా, వాట్ ఆ బ్యూటీ. అసలు ఇంత అందాన్ని పెట్టుకుని ఎలా ఉంటున్నారా ఇక్కడ హైదరాబాద్ లో? అందుకే అప్పుడప్పుడు ఊరెళ్ళి వస్తుంటా. ఏ ఊరు రమ్మంది? విజయనగరం. విజయనగరం, ఓకే. విజయనగరంలో ఉంటావా లేకపోతే హైదరాబాద్ ఉంటావా? హైదరాబాద్ లోనే ఉంటున్నా ప్రెసెంట్. ఏం చేస్తుంటావు? నేను నాన్ ఐటీ జాబ్ చేస్తున్నా, టెలిపర్ఫార్మెన్స్. నాన్ ఐటీయా? అందరూ ఐటీ ఐటీ అని వెళ్తుంటే నువ్వు ఎందుకు నాన్ ఐటీ? అందరూ అటు వెళ్తున్నారు కాబట్టి నేను ఇందులో వస్తున్నా. డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ ఉండాలిగా. ఓకే, సో బాగా సంపాదిస్తున్నట్టున్నావు, బాగానే వస్తున్నట్టున్నాయి. పర్వాలేదు. ఓకే, నీకు లైఫ్ లో బాగా నచ్చినవి ఏవైనా 3 చెప్పరా? డాన్స్. డాన్స్. డాన్స్ అంటే అంత డాన్స్ చేస్తావు? ఏం డాన్స్ చేస్తారా నువ్వు? వెయ్యను, ఇష్టమైన చెప్పమన్నారుగా. అంటే చూడడం ఇష్టమా, చేయడం ఇష్టమా? చేయడానికి ట్రై చేస్తాను. పిక్చర్ల గురించి వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఇప్పుడు చూడండి. అయితే సో డాన్స్ కాకుండా ఇంకేమి ఇష్టం చెప్పు నీకు? యాక్టింగ్ ఇష్టం. సో ఇంతకుముందు ఎక్కడైనా చేసావా? రీల్స్ చేశాను. సో ఇప్పుడు ఆడిషన్ అనుకుంటే ఒక సీన్ చేద్దాం, ఓకే? సో రీసెంట్గా నీ బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోయింది. యాక్టింగ్ అన్నావుగా, నేను ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటున్నాను. ఓహో, అట్లా వచ్చావా? ఓకే, సో నువ్వు ఫుల్ బాధలో ఉండి బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడాలి. కన్నా. ఎవరే కన్నా? నువ్వేరా. నన్ను తిడుతున్నావా? నిన్ను కాకపోతే ఇంకెవరిని తిడదా? చాలా గుర్తొస్తున్నావు కన్నా. అయితే ఏం చేయమంటావు? స్విగ్గీలో ఆర్డర్ చేయి. స్విగ్గీలో ఆర్డర్ చేయాలా? అంటే నువ్వు లైఫ్ మొత్తం నన్ను ఇందుకే వాడుకున్నావు, ఇప్పుడు బ్రేకప్ అయిన తర్వాత కూడా ఇట్లనే వాడుకున్నావు. దానికి కూడా పనికిరావా నువ్వు? అంటే నీకు జీతం మొత్తం ఆర్డర్ చేసుకుంటున్నా, డబ్బులు మొత్తం పోగొట్టుకుంటూ ఇట్లానే ఉండాలా నేను? మరి నాకేంటి? ఎదురింట్లో మొన్ననే ఒక కొత్త అబ్బాయి వచ్చాడు, నా దుక్కే చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంకోవాడిని పట్టుకున్నావు, వదిలేసి? నేను పట్టుకోలే, వాడు పట్టుకుంటాడేమో అని నీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. పేరేంటి? బుడుగా. మీకు పేరు ఎట్లా తెలిసిందే? పేరు రాసి అక్కడ పెట్టిండు చూసా. అంటే అప్పుడే మీరు పేపర్లు వేసుకుంటున్నారా? లేదు, నిన్ననే వేసిరాడు. అరే ఏంట్రా ఇది, నిజంగానే లవర్ ఉన్నాడా నీకు? లేడు. రోజుకి ఎంతసేపు మాట్లాడుకుంటారు? లవర్ లేడుగా. అసలు ఉంటే నిజంగా ఇలానే మాట్లాడతావా? ఇంకా బాగా మాట్లాడతాను. వాయమ్మో, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ. మరి ఇంతకు నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. ఏ రెసిపీ చేయబోతున్నావు నా కోసం? ఈరోజు చికెన్ స్ప్రౌట్స్ కర్రీ చేయబోతున్నాను. మా వందన చేయబోయే చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు, చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, పెరుగు, ఉప్పు, గరం మసాలా పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, టొమాటో ముక్కలు. చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ వందన? ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. సో ఫస్ట్ కడాయి కావాలి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. సో వందన జాబ్ చేస్తున్నావు కదా, వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయా? 2 రోజులు ఏం చేస్తారా? 2 రోజులు తినేసి పడుకోవడమే. 2 రోజులు వీకెండ్ వచ్చినప్పుడు వీకెండ్ మళ్ళీ ఎప్పుడు వీకెండ్ వస్తుందా అని చూస్తాం. ఏం చేయవా? బయటికి వెళ్ళవా? అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటాను. ఓకే, సో నార్మల్గా రీల్స్ చేస్తుంటావు, బయటకు అప్పుడప్పుడు వెళ్తావు. వెళ్తే ఎక్కడికి వెళ్తావు? ఫుడ్. ఇంట్లో ఉన్నా తినేసి పడుకుంటుంది, బయటకు వెళ్ళినా తినడమేనా? అంతే. ఇంకా ఏరా అంత ఫుడ్ ఇవ్వ నువ్వు? తినడానికే కదా వెళ్ళాలి, మరి హైదరాబాద్లో ఫుడ్ టేస్ట్ చేయాలి కదా. ఎస్, అవును, కరెక్టే. సో హైదరాబాద్ కొత్తగా వచ్చావు కదా, ఎక్స్ప్లోర్ చేస్తున్నావు బాగా. ఎస్, వెరీ గుడ్. ఓకే, ఎనీవేస్ ఆయిల్ హీట్ అయిపోయింది. హీట్ అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చికెన్ తీసుకోవాలి. ఓకే, నేను వేసానా? వేసాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో చికెన్ మంచి కుక్ అయింది కదా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకుంటాం. నెక్స్ట్ పెరుగు వేసుకుందాం. స్ప్రౌట్స్.
నెక్స్ట్ మసాలాస్ వేసుకుందాం. కారం వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు. ఒక్కసారి కలిపేసి వాటర్ వేసుకుందాం. ఓకే, నేను మిక్స్ చేయనా? ఇప్పుడు 1/2 కప్ వాటర్ వేసుకుందాం. ఓకే, మూత పెట్టి ఉడికించుకోవాలి. సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 10 మినిట్స్ టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో కుక్ అయిపోయి ఉంటుంది, చూసేద్దాం. సరే, దగ్గరకు వచ్చింది. ఎస్, ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్ చేసేసుకుందాం. సరే. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేయడం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో ఎస్, ఫైనలీ యమ్మీ యమ్మీ వేడి వేడి చికెన్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు, చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, పెరుగు, ఉప్పు, గరం మసాలా పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, టొమాటో ముక్కలు. చికెన్ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పెరుగు, మొలకెత్తిన పెసలు, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. చికెన్ స్ప్రౌట్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. సో లెట్స్ టేస్ట్ ఇట్. యమ్మీగా ఉంది అండ్ ఆల్సో ఫుల్ స్పైసీగా ఉంది. కారం, గరం మసాలా అన్నీ వేసేసరికి స్ప్రౌట్స్ అండ్ చికెన్ కాంబినేషన్ చాలా సరికొత్తగా ఉంది. సూపర్ హెల్దీ, యమ్మీయెస్ట్ రెసిపీ. ఫస్ట్ డౌట్ వచ్చింది స్ప్రౌట్స్ అండ్ చికెన్ కలిపితే ఎలా ఉంటుందని, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా చేసిన తర్వాత నీకు ఇచ్చేదేలే, నేను తినేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక మంచి రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా వందన చేసిన చికెన్ స్ప్రౌట్స్ కర్రీ ఎంత యమ్మీగా, డెలిషియస్గా అండ్ హెల్దీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.